రోజు సోదరుడు దాసరి కిరణ్ కుమార్ గారి నిర్మాణ సారథ్యంలో ఈ దేశంలోనే అత్యంత టెక్నికల్ వాల్యూస్ ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటైన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక గొప్ప మనసు ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఎడల, జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల ఎడల ఎంత ప్రేమ ఉందో, రాజకీయాల ఎడల ఎంత నిబద్ధత ఉందో అది మొదట గమనించిన వ్యక్తి ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అది గమనించే అనేక రకమైన కుట్రలు పన్నారు. సహజంగా రాజకీయాల్లో కానీ ఓ మంచి స్థాయికి వెళ్ళిన వ్యక్తులకి వాళ్ళ వెనకమాల అనేక కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎన్టీ రామారావు మరణం, లేదు రాజశేఖర రెడ్డి గారి మరణం. బయటికి కనపడేది ఒకటి, వెనకమాల జరిగేది ఒకటి. వెనకమాల ఏం జరిగిందో సమాజానికి తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఇష్యూస్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి మనసుని బయటికి రాకుండా తెలియజేసే ఇష్యూస్ మీద వ్యూహం సినిమా ద్వారా తెలియజేస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీతో పాటు అభిమానించే వ్యక్తిగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన సంఘటనలతో ఉంటాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని నేను ఎక్కువగా అభిమానించేది ఆయన డైరెక్షన్ కన్నా ఆయన సంభాషణలు. నాకు తెలిసినంతవరకు ఈ తెలుగు సినిమా చరిత్రలో సంభాషణలు ఆయనంత బ్రహ్మాండంగా మంచి రైటర్స్ చేత రాపించుకున్న సంభాషణలు విన్నప్పుడు ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయిద్దని సోదరుడు కిరణ్ గారు ఈ సినీ ఫీల్డ్లో అనేక సినిమాలు తీస్తూ ఈ సినిమా ద్వారా ఆర్థికంగా కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడులతో బాగా ఉండాలంటే మనందరం సక్సెస్ చేయటమే దాని మార్గం. డెఫినెట్గా అందరు దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వ్యక్తే, పరిచయాలు అవసరం లేదు. మనం ఇంతకుముందు స్టేడియం